ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాడు. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే హీరో సినిమా చూసి ఇంటికి తిరిగి వచ్చిన ఓ అభిమాని. రాత్రి 2 గంటల సమయం. సముద్రం ముందన ఒంటరిగా కూర్చున్నాడు. చేతిలో బీర్ బాటిల్, కళ్లలో ఆగని కన్నీళ్లు. అలలు ఒడ్డున కొట్టుకుంటుంటే అతని గుండె మాత్రం ముక్కలైపోతోంది. తన దేవుడిలా భావించిన హీరో ఇప్పుడు వయస్సు మీద పడిపోయాడనే నిజాన్ని అతని మనసు తట్టుకోలేకపోయింది. స్క్రీన్ మీద చిరునవ్వుతో కనిపించిన ఆ మహానటుడు కాలం ముందు ఓడిపోతున్నాడని అనిపించగానే అతని హృదయం పగిలిపోయింది. బాటిల్ పక్కన పడేసి ఇసుకలో మోకాళ్లపై కూర్చుని చిన్నపిల్లాడిలా బిక్కరగా ఏడ్చాడు. అతనికి హీరో అంటే కేవలం సినిమా కాదు. హీరో ఇలా వృద్ధుడవ్వడం అతనికి భరించలేని బాధగా మారింది. నా హీరో మళ్లీ యంగవ్వాలి అని గట్టిగా అరుస్తూ అర్ధరాత్రి అడవుల దారి పట్టాడు. అక్కడే కఠినమైన తపస్సు ప్రారంభించాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నీకు అని ప్రశాంతంగా అడిగాడు. అభిమాని చేతులు జోడించి కన్నీళ్లు కారుస్తూ అన్నాడు, నా హీరో మళ్లీ యంగవ్వాలి స్వామి, అదే నా కోరిక, అదే నా ప్రాణం. ప్రకృతి నియమాలు మార్చలేము. అభిమాని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఏదైనా సరే స్వామి అన్నాడు. దేవుడు చెయ్యి పైకెత్తగాని నిన్నటి లెజెండరీ హీరోలు మళ్లీ యంగ్గా మారిపోయారు. స్క్రీన్ మీద మళ్లీ రచ్చ చేశారు. థియేటర్ల ముందు హౌస్ఫుల్ బోర్డులు వేలాడాయి. ఫ్యాన్స్ అరుపులతో థియేటర్స్ కంపించాయి. పాత జ్ఞాపకాలు మళ్లీ బ్రతికాయి. కోట్ల మంది ఆనందంతో నర్తించారు. కాని అదే సమయంలో మరోవైపు ఏదో భయంకరమైనది మొదలైంది.